మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారతదేశంలో రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడము, తమ విధానాలు చెప్పుకోవడము, తద్వారా ఓట్లు పొందాలని ఆశించడము, అందులో మనం ఎవరు తప్పు పట్టడంలే. కానీ ఇవాళ జరుగుతున్నదేమంటే పక్కాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. మైండ్ గేమ్ అంటే ఓటర్లను ప్రభావితం చేయడము, ప్రలోభాలకు గురి చేయడము, పొలిటికల్ పార్టీస్ని బ్లాక్మెయిల్ చేయడము. ఇవాళ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మైండ్ గేమ్కి పాల్పడుతూ ఉన్నాడు. ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఆయన నిన్న కూడా మీటింగ్లో పదే ఇప్పుడు ఎక్కడ పోయినా ఏం చెప్తున్నా అంటే మా బీజేపీకి 370 సీట్లు వస్తాయి, మా ఎన్డీఏ కూటమికి 400 సీట్ల పైన వస్తాయి, అన్నీ మేమే గెలుస్తున్నామని చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు ఒక సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మొదలుపెట్టాడు, వై నాట్ 175 అని. మరి జగన్మోహన్ రెడ్డి మోడీ కాపీ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. ఆయన వై నాట్ 175 అన్న ఆయన ఇప్పుడు ఎక్కడికి దిగజారినాడంటే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లకు మొదలుపెట్టాడు. 175 సీట్లు గెలిచేవాడివి నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నావు, ఎంపీలను ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నావు, అభ్యర్థులు మారుస్తూ ఉన్నావు, ఎవరెవరో తీసుకొని వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మొన్నటి వరకేమో వై నాట్ 175, ఒక్క సీటు కూడా పోకూడదు, ఎందుకు గెలవకూడదు, అదే ప్రచారం అని చెప్పి నువ్వు అప్పుడు ప్రచారం చేసేవి. ఇప్పుడు నువ్వు చెతికిలబడ్డావు కాబట్టి మొత్తము ఈసారి నీకు గవర్నమెంట్ వస్తుందో లేదో నీకే అనుమానం ఉంది కాబట్టి ఇవాళ ట్రాన్స్ఫర్లకు మొదలుపెట్టావు. మరి జగన్మోహన్ రెడ్డిని మోడీ కాపీ కొడతా ఉన్నాడేమో నాకు అర్థం కాలేదు. నువ్వు 370 సీట్లు గెలుస్తానని నువ్వు ప్రచారం చేసుకునేవాడివి. మరి అంత బ్రహ్మాండంగా నీకున్నప్పుడు నీవు ఇప్పుడు మళ్ళీ అందరిని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు? ఆయా పార్టీల నాయకులపైన ఇవాళ సాక్షాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు. నువ్వు ఎన్డీఏ కూటమిలో చేరతావా లేదా, నీకు సమన్లు పంపిస్తాం, నిన్ను జైలుకు పంపిస్తాం అని చెప్పి బెదిరిస్తూ ఉన్నావు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను చీలుస్తూ ఉన్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు కూడా అంతే, టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు. ఇవాళ టీడీపీ పార్టీలో ఉండే 90% మంది నాయకులందరూ కూడా స్పష్టంగా చంద్రబాబుకి చెప్పారు, బీజేపీతో కలవకూడదు, బీజేపీతో కలిస్తే మనకు రాష్ట్రంలో వ్యతిరేకత వస్తుంది, ఈ రాష్ట్రానికి వాళ్ళు ఏమీ చేయలేదు, పైగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టడంలో వీళ్ళ రోల్ ఉంది అని కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. అందరికీ తెలుసు అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ చేయగలడు, ఒక రోజు లోపల పెట్టగలడు, కానీ 53 రోజులు లోపల పెట్టేంత శక్తి అతనికి లేదు. అమిత్ షాతో నరేంద్ర మోడీతో మాట్లాడుకొని అందరిని కూడా మేనేజ్ చేసి ఆడ క్లియర్గా చేశారు. చివరికి 17A పైన సుప్రీంకోర్టుకు పోతే ఆ తీర్పు రాకుండా అడ్డుపడ్డారు. తీరా తీర్పు చెప్పిన దగ్గర గుజరాత్ నుంచి వచ్చిన సుప్రీంకోర్టు జడ్జి ఒక తీర్పు చెప్తుంది, బెంగాల్ నుంచి వచ్చిన జడ్జి ఇంకోటి చెప్తారు. ఇద్దరు సభ్యుల ఇది. కాబట్టి ఏమంటే అందరూ క్లియర్గా తెలుసు. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నావు, బ్లాక్మెయిల్ చేసి పార్టీలను ఒత్తిడి చేసి ఎన్డీఏలో కూటమిలో చేరమని చెప్తా ఉన్నావు. ఇప్పుడేమో మైండ్ గేమ్ 370 సీట్లు నేను ఎందుకు గెలిపించాలో నువ్వు చెప్పు. నువ్వేం చేశావని మేము చెప్పే వాగ్దానాలు కాదు, లేదా మా విమర్శలు పక్కన పెట్టు. నువ్వు క్లియర్గా చెప్పావు, రైతులకు, నిరుద్యోగులకు, ధరల గురించి, బ్లాక్ మనీ గురించి, అన్ని విషయాలపై నువ్వు చాలా స్పష్టంగా మాట్లాడావు. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా అమలు చేశావా అని అడుగుతా ఉన్నా. మన ఆంధ్ర రాష్ట్రం ఉంది పక్కన పెట్టు. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోను, కడప స్టీల్ ఫ్యాక్టరీ, అవన్నీ నువ్వేమీ చేయలే. అసలు దేశానికి నువ్వేం చేసావో చెప్పు. నువ్వేమీ చేయలేదని అందరికీ తెలుసు. ధరలు తగ్గించలేకపోయినావు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నావు, ఉద్యోగాలు ఇవ్వలే. 10 ఏళ్లలో నీవు 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది.
మరి రైతుల గురించి ఇవాళ ఈరోజు మీరు కూడా టీవీలో చూస్తూ ఉన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ఇవాళ రైతులందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని వస్తూ ఉంటే మొత్తం రోడ్లన్నీ కూడా బ్యారికేడ్లు వేసి పారేశారు. గుంతలు తవ్వి ఎవరు కూడా రాకుండా అడ్డం వేస్తూ ఉన్నావు. నువ్వు నిజంగా రైతుల కోసం నువ్వు చేసి ఉంటే చాలా స్పష్టంగా చెప్పావు. రైతుల ఆదాయాన్ని 2022 కల్లా రెట్టింపు చేస్తా, అప్పుల బారి నుంచి బయటపడేస్తా, పైగా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా చేస్తానన్నావు. మరి 2 టర్ములు నీకు అధికారం ఇచ్చారు. 10 ఇయర్స్ ఉన్నావు కంప్లీట్గా. మరి ఇవాళ ఈ రైతులందరూ కూడా ఢిల్లీకి ఎందుకు వస్తూ ఉన్నారు ట్రాక్టర్లు వేసుకొని? కాబట్టి నువ్వు ఏం చేసావో చెప్పమని అడుగుతూ ఉన్నాం మనం. నీవు అన్నిట్లో పక్కా ఫెయిల్యూర్. బ్లాక్ మనీ తెస్తాను, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానన్నావు. అదే ఇలా ధరలు తగ్గించలే, పైగా దేశాన్ని అప్పులపాలు చేశావు. దేశాన్ని అప్పులపాలు చేసి ఇవాళ 156 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశానికి అప్పు ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రానికి నువ్వేమీ చేయలే. ఏమి చేయకపోగా ఇవాళ సెంట్రల్ మినిస్టర్గా ఉండే కిషన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ఏమంటే తిరుపతి మీటింగ్లో నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా వాగ్దానం చేయలేదు, వెనక నుంచి ఎవరో చిట్టి రాసేస్తే చిట్టి చదివాడు అంటాడు. అంటే అంత అమాయకుడా? ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోయే వ్యక్తి ఈరోజు ఎవరో చిట్టి రాయిస్తే చదివాడని చెప్పే స్థాయికి మీరు దిగజారారు. కాబట్టి ఏమంటే మీరు ఏ రకంగా ఇవాళ మైండ్ గేమ్ ద్వారా, బ్లాక్మెయిలింగ్ ద్వారా సిబిఐని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేసి అందరినీ బెదిరించి జ్యుడిషియరీని కూడా గుప్పెట్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇవాళ అధికారంలోకి రావాలని మళ్ళీ చూస్తున్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజలకు ఒకటే కోరుతా ఉన్నాం, మీ బేసిక్ సమస్యలు, ప్రజా సమస్యలు ఏవైనా పరిష్కారం జరిగాయా? ఒక్క సమస్య పోనీ ఎవరైనా బాగుపడ్డారా? భారతదేశంలో నేను చెప్తున్నది కాదు, 28 కోట్ల మంది ప్రజలు ఇవాళ దరిద్రులుగా ఉన్నారు. అట్టడు అంతంత మాత్రం జీతాలతో పనిచేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడంలే. సంపన్నుల గురించి మాట్లాడుతూ ఉన్నావు, అంబానీలకు, అదానీలకు దోచిపెడతా ఉన్నావు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈరోజు మన దురదృష్టం ఏమంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అసలు వీళ్ళ బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక భయపడి రాత్రి పోయి ఒకరు కలిసే పొద్దున్నే పోయి ఇంకో ఆయన కలుస్తున్నాడు. పగలొకరు రాత్రొకరు. వాళ్ళు ఇక్కడేమో కత్తులు నూరుకుంటా ఉన్నారు ఆంధ్రాలో. ఇక్కడ కత్తులు నూరుకునే వాళ్ళు ఆడబోయి ఒక ఆయన పగలు నేను సార్ సంసారం చేస్తానని ఒకరంటే, రాత్రి పోయి ఇంకొక ఆయన నేను సంసారం చేస్తానని ఇంకొక ఆయన. జస్ట్ భయపడి, వాళ్ళకి తెలుసు వాళ్ళేం పాపము, వాళ్ళ ఐ పిటీ దెమ్, వాళ్ళని చూసి జాలి పడతా ఉన్నా. విధానాలు నచ్చో ఇంకోటి అయితే వాళ్ళు పోయి కలిస్తే ఎవరు తప్పబట్టం, తప్పే కాదు. రాజకీయాల్లో కలుసుకుంటాం, ఒకరికొరు ఏ పార్టీతో కలుసుకుంటాం. కానీ వాళ్ళ భయపడి, బ్లాక్మెయిలింగ్ భయపడి అందరినీ ముఖ్యమంత్రులు బెదిరిస్తూ ఉన్నావు. మన జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒకేసారి ఆయన ఇంటికి పంపించేశావు. మరి జార్ఖండ్ ముఖ్యమంత్రితో పోలిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన 1000 కోట్ల రూపాయల కుంభకోణాల్లో ఉన్నాడు. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద బయటే ఉన్నాడు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నావు. మనీష్ సిసోడియాను సంవత్సర కాలంగా జైల్లో పెట్టావు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని. మరి ఇక్కడ 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, లేదా ఇంకొక ప్రతిపక్ష పార్టీ చెప్పడం కాదు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, ఆమె వ్రాతపూర్వకంగా హోమ్ మినిస్టర్ అమిత్ షాకు పోయి ఇచ్చింది కంప్లైంట్. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడంలే? 100 కోట్ల రూపాయల కుంభకోణానికి 1 సంవత్సరం జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి 1000 సంవత్సరాలు జైల్లో పెట్టాలి లిక్కర్ స్కామ్లో. కానీ జగన్మోహన్ రెడ్డి జీ హుజూర్ అంటూ ఉన్నాడు కాబట్టి, మీ కాళ్ళ దగ్గర కూర్చుంటూ ఉన్నాడు కాబట్టి అతని జోలికి మీరు పోవడంలే. జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టకపోతే మీరు. కాబట్టి ఏమంటే ఒక పక్క బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలి. ఓకే, మా గొంతు చిన్నదే పెద్దదే అనేది కాదు ముఖ్యం.
ప్రజాస్వామ్యం బతికి బట్టగట్టాలి, రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. రేపు 20వ తేదీ నాడు విజయవాడ నగరంలో సిపిఐ సిపిఎం రెండు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఒక జాయింట్ కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేశాం. ఈ సదస్సుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతిశీల శక్తులు, లౌకిక పార్టీలు వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంలో ముందుకు పోతాం. ఏది ఏమైనా సరే ఇవాళ భారతదేశంలో జరుగుతున్న ఈ అభివృద్ధి నిరోధక మతోన్మాద భయంకరంగా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తాం. జెండా దించేది లేదు, జెండాను ముందు తీసుకొని పోతాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచించమని కోరుతాను.